వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. DSFI రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొత్తం 8,600 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్న విద్యార్థి స్కాలర్షిప్లను విడుదల చేయాలంటూ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని DSFI రాష్ట్ర నాయకులు తెలంగాణ సచివాలయం వద్ద ముట్టడించారు. ధర్నాలో DSFI రాష్ట్ర నాయకులు ఎర్ర దిలీప్ కుమార్, గ్రేటర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా నుంచి సుమారు 200 మంది విద్యార్థులు ఈ ధర్నాలో హాజరయ్యారు. తమ సమస్యలు పట్టించుకోకపోతే ప్రభుత్వాన్ని కఠినంగా ఎదుర్కొంటామని వారు హెచ్చరించారు. DSFI నాయకులు ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు DSFI రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర సచివాలయాన్ని రూపాయల పెండింగ్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు DSFI ఆధ్వర్యంలో ముట్టడించడం జరిగింది. మరి ఎంఈఓలు లేనటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నది. విద్యాశాఖ మంత్రిని కూడా ఇంతవరకు కేటాయించినటువంటి దాఖలాలు లేవు. మరి ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మరి ఈ రోజు అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నటువంటి రేవంత్ రెడ్డిని గద్దెదించేంత వరకు మేము పోరాడతామని చెప్పేసి మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి.